129వ రోజు పాదయాత్ర ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో కొనసాగింది. రాయగూడెం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు షర్మిల. చెరువు మాదారంలో రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మరో ప్రజా ప్రస్థానానికి తరలివచ్చిన ప్రజలను చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఇంతగా గూడు కట్టుకున్నారా అని అనిపించక మారదు. ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తుందని వికలాంగులు షర్మిలకు చెప్పారు. ఖమ్మం జిల్లా అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు. మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి ఎడ్లపై చూపించే ప్రేమను కూడా వికలాంగులపై చూపించడం లేదని వాపోయారు. నడవలేని వికలాంగుడు ఎవరైనా ఉంటే పెన్షన్ తీసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, అన్నదమ్ములు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. అటువంటిప్పుడు నిజంగా నీ తమ్ముడు బతుకున్నాడా, నీ కొడుకు బతుకున్నాడా, బతుకుంటే తీసుకునిరా ఇలా అని చెప్పి శారీరకంగా వికలాంగులైన వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా మానసికంగా క్షోభ పెడుతున్నారు. మా ఖమ్మం జిల్లాలో 2 మంత్రులు ఉన్నారక్క. 2 మంత్రులు కూడా మాకు ఈ రోజు వరకు కనపడలేదు. మంత్రులు చచ్చిపోయారని చెప్పి వెరిఫికేషన్ చేయమని చెప్పినా ఎప్పుడైనా మంత్రులు చచ్చిపోయారు మాకు కనపడలేదు వెరిఫికేషన్ చేయాలని చెప్పినా. రేపు పొద్దున జగనన్న రాజ్యంలో పెన్షన్ పెంచకపోయినా పర్లేదు కానీ మాకు ఇచ్చే 200 ఇవ్వాలి. ఈ బాధలు లేకుండా ఇస్తే మాకు అదే సంతోషం అక్క. ఈ వికలాంగుడి మాటలు విన్న షర్మిల చలించిపోయారు. చేతులు చెయ్యేసి జగనన్న వస్తే న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. మనిషిని ఎవరికైనా వికలాంగుని చూస్తే సానుభూతి, ప్రేమ, అభిమానము కలగాలి. ప్రజలే కాదు, అధికారులే కాదు, ముఖ్యమంత్రి కాదు, ఎవరైనా సరే వికలాంగుల పట్ల మనం ఇంకొంచెం ప్రేమ కలిగి ఉండాలి అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయము. అమ్మా, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అన్నట్టు మాకు కొంచెం మర్యాద ఇస్తే చాలమ్మా, మాకు 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు అని తమ్ముడు చెప్పాడు. నిజంగానే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వికలాంగులకి చాలా మర్యాద ఇవ్వడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఎంతగా ప్రేమించి అభిమానించారో మళ్లీ వచ్చే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు అదే మర్యాద, అదే హోదా, అదే గౌరవం, అదే ప్రేమాభిమానాలు జగనన్న కూడా మీ పట్ల చూపిస్తాడు. ప్రజలే రథసారథులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి, తప్పకుండా రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ప్రజల కష్టాలను తీర్చాడో వీళ్ళిద్దరు కూడా అదే విధంగా తీర్చాలని ఒక నమ్మకం ప్రజలు కనపడతాయి. మీరు స్పష్టంగా చూస్తున్నారు. షర్మిల అడుగులు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయని పాలేరు నియోజకవర్గ ప్రజలు చెప్పారు. తమ కష్టాలు తెలుసుకోవడంతో పాటు షర్మిల తమతో పలికే మాటలు తమలో కొండంత ధైర్యాన్ని నింపుతున్నాయంటున్నారు పాలేరు ప్రజలు. రాష్ట్ర రాజకీయాలను ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారని ఖమ్మం జిల్లాలోని వైఎస్సార్ అభిమానులు అంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలంతా ఏకకంఠంతో చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే బయటకొచ్చి జనంలోకి వస్తాడో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ గల్లంతైందనే ఉద్దేశంతో ఈ పేద మధ్యతరగతి కుటుంబాలని ఆదుకునేది ఒకే ఒక్క పార్టీ, అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నిరూపిస్తున్నారు. పాలేరు షుగర్స్ ను చూస్తే చంద్రబాబు అవినీతి గుర్తుకు వస్తుందని ఖమ్మం జిల్లా ప్రజలు అంటున్నారు. 70 నుంచి 100 కోట్లు విలువ చేసే పాలేరు షుగర్స్ ను 9 కోట్లకే తన వాళ్లకు కట్టబెట్టారని విమర్శించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు కారుస్తూ పాదయాత్ర చేస్తున్నారు. ఇదే నామనాగేశ్వరరావు గారికి 100 కోట్ల ఫ్యాక్టరీని 9 కోట్లకి కట్టబెట్టి రైతుల్ని దీన పరిస్థితుల్లో చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరుని ఎవరు కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజున సహకార చక్కెర ఫ్యాక్టరీలకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ప్రజలు చెప్పారు. షర్మిల పాదయాత్రను విమర్శించే వాళ్లకు నోరు ఎలా వస్తుందని వైఎస్సార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆడపిల్ల ఎండలో పడి నడుస్తుంటే ఎందుకు ఉడికిపోతున్నారో చెప్పాలన్నారు. షర్మిల అక్క అంత ఆడపిల్ల ఉంది, పాదయాత్ర చేస్తుంటే దొంగ పాదయాత్ర అంటున్నారు. ఈ దొంగ పాదయాత్రలు వేసే చంద్రబాబు నాయుడు ముందు జైల్లో పెట్టాలని నేను ఈ రోజు చెబుతున్నాను. ఈ మా మండలం జరిగే పాదయాత్రతో పాటు జిల్లాలో మొత్తం మేము షర్మిలమ్మ గారితో పాటు ఉండి ఖమ్మం జిల్లా ఇక జగన్ ఖిల్లా అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అవ్వటం తథ్యం అని చెప్పి ప్రజలు ఇవాళ చెప్తా ఉన్నారు. ఇవాళ జగనన్న అక్రమంగా జైల్లో పెట్టారు. బేసరితుగా మీరు విడుదల చేయకపోతే ఈ రాష్ట్ర ప్రజలు జైలు గోడలు పగలగొట్టినా సరే జగనన్న తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి కాబట్టే ఆయన సోదరి యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.